ఎమర్జెన్సీకి రోజు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, తర్వాత జ్వరాలు అండ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్, నెక్స్ట్ బర్న్స్, తర్వాత పాయిజనింగ్ అంటామన్నమాట, విషప్రయోగాలు లాంటి కేసులు రోజు చూస్తూ ఉంటామండి. ఎమర్జెన్సీకి పేషెంట్ రాగానే ముందు పేషెంట్ ప్రమాదం అంటే ప్రాణహాని ఉందా లేదా అని చూసుకుంటామండి. దానికోసం మనం ఏబీసీ అసెస్మెంట్ అనేది చేస్తాము. ఏబీసీ అంటే ఏ ఫర్ ఎయిర్వే, అంటే శ్వాస తీసుకునే మార్గం సరిగ్గా ఉందా లేదా. నెక్స్ట్ బ్రీదింగ్ అన్నమాట, అంటే శ్వాస సరిగ్గా తీసుకుంటున్నారా లేదా. నెక్స్ట్ సర్క్యులేషన్, అంటే పేషెంట్ గుండె సరిగ్గా కొట్టుకుంటుందా లేదా, వాళ్ళ బీపీ ఎలా ఉంది అని చూసి అది స్టెబిలైజ్ చేసిన తర్వాత మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏబీసీ కానీ స్టేబుల్గా ఉంటే పేషెంట్కి ప్రాణహాని లేదని అర్థం అన్నమాట. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ అటాక్ పేషెంట్స్కి మనం అర్జెంట్గా క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి స్టంట్ అది ప్లేస్ చేయడము, స్ట్రోక్ పేషెంట్స్కి మనము ఒక 3 hours లోపు కానీ వస్తే ఆ క్లాట్ కరగడానికి మందులు ఇవ్వడము లాంటివి చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళని అసెస్ చేసి స్కాన్స్ అవి చేసి అవసరమైన సర్జరీలు ఇలాంటి వాటన్ని చేస్తూ ఉంటాం అనమాట. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.